హాయ్ హలో వెల్కమ్ టు ఆర్షివ్ మీడియా. నేను మీ రాఘవేంద్ర. మరి తెలంగాణలో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏం కోరుకున్నాం, మనం నాయకులు మారాలనుకున్నాం, కానీ వాళ్ళలో మార్పు రావట్లేదు. మారడం పక్కన పెడితే భూత పురాణాలకు తెరలేపుతూ ఉన్నారు కొంతమంది. మరి అమర వీరుల ఆత్మలు ఘోషించేలాగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. మనం గతంలో కూడా విజ్ఞప్తి చేసినాం, సూచించినాం. అధికార పక్షమైన ప్రతిపక్షమైన కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక జోడెడ్డిలాగా పనిచేయాలి, అన్నదమ్ములాగా పనిచేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనం చేయాలి. లేదు మాకు చేత కాదనుకుంటే ప్రతిపక్షము నాయకులు కానీ అధికార పక్షం కానీ రిజైన్ చేసి పడేయండి, కొత్త వాళ్ళు వస్తారు. ఇద్దరికి సూచిస్తూ ఉన్నాం. అధికార పక్షం ప్రతిపక్షం మీద, ప్రతిపక్షం కూడా అధికారం మీద మేము గొర్రెలాగా మీ మాటలు నమ్మాలి. ముఖ్యంగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను. ఎందుకంటే చాలామంది నాయకులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి సందేశం ఇస్తారనుకుంటే లంగ సందేశాలు ఇచ్చినారు చాలామంది. బాధై చెప్తా ఉన్నాం. ఏమైనా నాయకులను కార్యకర్తలను రెచ్చగొడతారని, ముఖ్యంగా కార్యకర్తలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇతర ఏ పార్టీ అయినా కావచ్చు, మీ నాయకుల మాటలు నమ్మి మీరు రెచ్చిపోవద్దు. రెచ్చిపోతాం ఏమవుతుంది అన్న అంటే ఏం కాదు, మీ వీపు చింతపండు అవుతుంది, పోలీస్ స్టేషన్లోకి పోతారు, కేసులు అవుతాయి, మీ బతుకులు బుగ్గిపాలవుతుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ అయి మరి కేసు అయిన తర్వాత నువ్వు ఏ పరీక్ష రాయడానికి అర్హత ఉండదు, ప్రభుత్వ ఉద్యోగం రాదు, ప్రైవేట్ కంపెనీలో పెట్టుకోరు పెద్ద పెద్ద వాట్ల, ఇక వానెమ్మడే తిరగాలి బీర్ బిర్యానీ దాక్కుంటూ, మన జీవితాలు ఆగమవుతాయి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. చాలామంది నాయకులకు మిమ్మల్ని బక్రాలను చేసి ఎర్రి గొర్రెలను చేసి మిమ్మల్ని తిప్పుకుంటుంటారు మీ అమ్మటి. మంచిదేనా అది? మరి కాబట్టి తెలివితో ఆలోచన చేయాలి. నాయకులకు కూడా పాపం తగులుతుందండి. అమాయకులకు వల వేసి బీరు బిర్యానీకి అలవాటు చేసి రెచ్చగొట్టే నీ ఇంకా నేనున్న పోతామి అని కొట్టిరా పాంటాడు వీడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయితే కాంగ్రెస్ని, కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్, బీజేపీని, బీజేపీ అయితే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ని. పెద్ద నాయకులంతా ఒకటే ఫామ్ హౌస్లలో కూర్చుంటారు, మందు తాగుతారు, 5 స్టార్ హోటల్లో కూర్చుంటారు, బిర్యానీ తింటారు. ఆగమయ్యేది మనమే. ఈడ కర్రలు పట్టుకొని మనం కొట్టుకుంటాం, మన బతుకులు బుగ్గిపాలవుతాయి. మన తల్లిదండ్రులు కన్న కష్టపడి చదివిస్తూ ఉంటారు. అయ్యో నా కొడుకు చదువుకుంటాడో ఉద్యోగం కొడతాడు, నా కుటుంబాన్ని ఆదుకుంటాడని. నువ్వు పోయి జైల్లో కూర్చుంటే నేను నేర్పించుకోరావడానికి మళ్ళీ కొత్త తప్పులు చేయాలి. మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ, నాయకులారా మీకు కూడా పుట్టగత ఉండే ఇట్లా కుటిల రాజకీయాల కోర తెరలేపుతా ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు అంటా ఉన్నా, అన్నిటికీ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఈవెన్ చెప్రాసి జాబ్ రావాలన్నా మనం పరీక్ష రాయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి అని. మరి అన్నిటికీ ఒక అర్హత పరీక్ష పెడతా ఉన్నారు కదా. చట్టసభల్లో మనం పాలించే సభల్లోకి వెళ్తున్న వీళ్ళకి ఏం అర్హత వద్దా అని ప్రశ్నించినాం. ఏం క్వాలిఫికేషన్ వద్దా? చదువుకోనోడు, దొంగలంగా పనులు చేసినోడు, వ్యాపారవేత్తలు వీళ్ళకి జ్వరపడితే రాజకీయాలకు ఎట్లా మరి మన బతుకులు ఎట్లా మారుతాయి? మరి ప్రజలుగా మనం ఏం చేస్తూ ఉన్నాం? వాడిచ్చి 500కు 1000 రూపాయలకు ఆశపడతా ఉన్నాం. 1000 కూడా ఓడి 500 ఇస్తారు, 200 ఇస్తారు, ఓటు గుద్దుతాం పొయ్యి కానీ. మన బతుకులు ఎట్లా మారుతాయండి? బాధ అవుతూ ఉంది. కాబట్టి మనం కూడా మారుదాం. నిన్న కూడా చెప్పాను, నిన్న గణతంత్ర దినోత్సవం అయిపోయింది కాబట్టి చెప్తా ఉన్నా, మారుదాం. మనం ఎవరైతే అవినీతి చేస్తూ ఉన్నారో మన చెంపలు వాయించేలాగా మనం పనిచేయాలి. ఉక్కు పాదంతో మనమే అంచాలి వాడిని. నాయకులను అయితే మన ఓటే చాలండి. మనకు మంచోని ఎన్నుకోవడానికి ఓటే వజ్రాయుధం అంటాం కదా. రాజ్యాంగం ఎందుకు కల్పించింది? ఓటాకు 5 ఏళ్ళకు ఒకసారి. పనిపాట లేక అనుకుంటారా ఏంది? మన బతుకులు మనం మార్చుకునే శక్తి మనకే ఉంది. మరి దాన్ని తెలుసుకోకపోతే ఎట్లా? నాయకులు తెలుసుకుంటున్నారు, చట్టాలను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ, మరి ఇక సినిమాలు చూస్తున్నారు. ఈ ఓటీటీ ప్లాట్ఫారంలో వచ్చిన తర్వాత ఇంకా హత్యలు పెరిగిపోతూ ఉన్నాయట. దానిలో చూడ వీడికి ట్రై చేయ, దొరికిపోను, జైలు పాలు గాను. మన జవాన్ వాళ్ళ భార్యను చంపిండు కదా మీర్పేటలో. ఎంత దారుణం అది. అయినట్టు ఒక కన్నడ సినిమాను ఏమో చూసి సేమ్ అట్లనే చంపిండట. అట్లనే యాసిడ్ పోసి దవలబెట్టినట బొక్కలని. అట్లనే నదిలో కలపబోయినట్టు కానీ ఏళ్ళు కాలిపోయిందట. సినిమాలలో చూసి రియల్గా చేస్తారా నాయన? సినిమాలు ఏం చేయాలి? అందులో మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. మరి దర్శక నిర్మాతలకు కూడా సూచిస్తూ ఉన్నాం మేము, మంచి సినిమాలు తీసి పాడుగాను, మీ డబ్బులు పాడుగాను. మీ వాళ్ళ ప్రజలు ఆగమవుతూ ఉన్నారు, యువత ఆగమవుతూ ఉన్నారు. సందేశాత్మకంగా ఉండాలి. గతంలో ఎట్లుండండి అనొద్దు, కానీ హీరోయిన్ కూడా మంచిగా చీర కట్టుకొని మన తెలంగాణ అంటే తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉండేది కదా. ఇప్పుడు ఉంటున్నారా? గీడికే వేసుకుంటారు. వద్దండి, దయచేసి చెప్తా ఉన్నాను. అమ్మాయిలు ఆగమవుతున్నారు, అబ్బాయిలు ఆగమవుతూ ఉన్నారు. కాబట్టి మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ మరి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం నేరుగా.
మిత్రులారా, లైవ్ లింక్లో మనకు ఇబ్బంది ఉండడం వల్ల రికార్డెడ్ వీడియో అందించడం జరుగుతూ ఉంది. చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఫాలో కాండి దయచేసి. మీ విలువైన సలహాలు సూచనలు ఎప్పటికప్పటికి. మరి లైవ్ లేదుగా సార్ అంటా ఉన్నారు. లైవ్ లేకపోయినా కామెంట్స్ ఉన్నాయి కదండి, మన టీం ఉంటారు కదా, మరి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే వెంటనే మన టీం అందుబాటులోకి వస్తుంది. మరి మా చేతనైన సాయం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా లైవ్ లింకులు రావట్లేదు కాబట్టి రికార్డెడ్ వీడియోలలో ఉంటుందండి. మన వీడియోలని చక్కగా చూడండి అందరు, ప్రతి ఒక్కరు. మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా ఆ కామెంట్ ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో సలహాలు కూడా ఇస్తే బెటర్గా ఉంటుంది. మనందరం కలిసి పనిచేద్దాం. అవినీతి పైన సమరశీల పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆర్జీ మీడియా మీకు తెలుసు, ఏ నాయకుని కూడా వదలలే. పార్టీలకు అతీతంగా నడుపుతున్న ఏకైక ఛానల్ కూడా ఆర్జీ మీడియానే. ఎవరు తప్పు చేసినా, ఏ నాయకుడు తప్పు చేసినా కొమ్ము గాయదు ఆర్జీ మీడియా. నేను చూస్తూ ఉన్నాం, బాధ అయితే ఉంది. అలా మీడియా ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఏమైపోయినాయి. కాంగ్రెస్ ఛానల్ కొన్నైనాయి, బీఆర్ఎస్ ఛానల్ కొన్నైనాయి, మిగతా మరి పార్టీలకు సంబంధించిన ఛానల్ కొన్ని అయినాయి. గిదా జర్నలిజం అంటే. జర్నలిజం అంటే ఏంటండి? సమాజంలో పట్టి పీడిస్తున్న తెగువ నివారణ కృషి చేయాలి కదా, సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేయాలి కదా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలి కదా, ప్రజలను చైతన్యవంతంగా ముందుకు కదిలే గురుతర బాధ్యత మీడియా సంస్థలపైన ఉంటుంది కదా. మరి మీడియా సంస్థలు కూడా రాజకీయ రంగును పులుముకుంటే మరి ప్రజలకు దిక్కువరండి. అందుకే ఆ పంతాన్ని పూర్తిగా పక్కన పెట్టింది ఆర్జీ మీడియా. కేవలం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. అందరు మాకు మిత్రులే. మరి ఎవరి శత్రువులు అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూస్తూ ఉన్నారో, మాలాంటి నిరుపేదల కడుపు కొడతా ఉన్నారో, ప్రభుత్వ భూములు, వక్ భూములు, చెరు శిఖం భూములు లాంటివి కబ్జాలు పెడతా ఉన్నారో, ఎఫ్టీఎల్లో మాకు ప్లాట్లు అడ్డగట్టి మా బతుకులను బుగ్గిపాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకు మీరు శత్రువులు. నిజంగానే మంచిగా పనిచేసే ప్రతి ఒక్కరికి మిత్రులని. అధికారానికి దాసోహమై కొంతమంది పైస్థాయి అధికారులు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. చూసి ఊరుకుంటామా? మీ చెంపలు వాయిస్తామని హెచ్చరించడం అనేక మార్లు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇది మనందరి ఛానల్. మన గొంతుకగా పనిచేస్తున్న ఆర్జీ మీడియాని మీరే కాపాడుకోవాలి. ఒకడేమో లైవ్ లింక్లో జ్వరపడతాడు, ఒకడేమో ఫేక్ సబ్స్క్రిప్షన్స్ ఇస్తున్నాడు. మనకు తెలియదు. నిన్న ఆశ్చర్యకరమైన విషయం. సో దట్ మన లింక్ ఎక్కడ పోతా ఉంది? చైనాకి, అమెరికాకు పోతుందట. ఏం చేయాలిగా? ఏదమ్మా వ్యూస్ తక్కువ వస్తున్నాయంటే గీ బాగోతా నడుస్తాం. అందుకే దయచేసి ప్రతి వీడియోని చూడండి, ఎక్కువ లైక్స్ చేయండి. సో దట్ మనం లైక్స్ ఎక్కువగా చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందట. మన కాన్సెప్ట్ కూడా ఏంది? ఇది ప్రజా ఛానల్, ప్రజా గొంతుకగా మారిన ఛానల్, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఛానల్. మన అందరి ఛానల్ ఇది, రాఘవేంద్ర ఛానల్ కాదండి. నిజంగా నేను కూడా కమర్షియల్ పందాన్ని అవలంబించి 2 నెలలు అప్పులన్నీ తీర్పుకుంది. ఇప్పటివరకు సింగిల్ యాడ్ తీసుకున్నామా ఎవరిదన్నా? ఏ పార్టీ నాయకుంది ఆయన? ఒక పూట తింటున్నాం, ఒక పూట పస్తులు ఉంటున్నాం. మరి రేషన్ బియ్యం తినుకుంటూ మనం ముందుకు సాగాల్సిన తరుణం ఇది. అప్పులు ఉన్నాయి వెనకాల, అయినా భయపడతలేదు. ప్రజల కోసమే పనిచేస్తున్నాం, పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఇది అన్ని పార్టీ నాయకుల ఛానల్, ప్రజలందరి ఛానల్. దీన్ని ఆదరించుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. లేకపోతే మనం కూడా కమర్షియల్ అయితే ఎట్లా? మరి ఆలోచన చేయాలని కోరుతూ మరి ముందుగా వెలుగు పేపర్ చూద్దాం. నీళ్లు ప్లస్ ప్లాస్టిక్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోల్ అట. ఫ్యూయల్ తయారు చేసిన కొరియా సైంటిస్టులు. రుథీనియం క్యాటలిస్టులు వాడిన పరిశోధకులు ప్లాస్టిక్ పొల్యూషన్ సరికొత్త సొల్యూషన్ అంటే వెరీ గుడ్. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ వాడడంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతున్నది. ఆ ప్లాస్టిక్ పొల్యూషన్ చెక్ పెట్టేందుకు పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ కరిగించి వాటితో రోడ్లు వేసే దానిపై ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. రీసైక్లింగ్ వ్యవస్థలు ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సైంటిస్టులు ఆ ప్లాస్టిక్ నుంచే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తూ ఉన్నారట. మరి శబాష్ అంటా ఉన్నాం. ప్రయోగాలు కూడా సక్సెస్ కావాలి. ఈ ప్లాస్టిక్ భూతం మనం కల్లోలం చేసింది, కల్లోలం చేసింది. మన జీవితాల్లో సర్వనాశనం చేసింది మన జీవితాలు. నిజంగా చెప్పాలని ఇవాళ క్యాన్సర్, ఒకప్పుడు భారతదేశంలో మరి క్యాన్సర్ రావాలంటే వణికేదట. క్యాన్సర్ రోగం మన దగ్గర రాకపోయేది. మన తిండి అట్టుంటుంది, మన ఆహార అలవాట్లు అట్లుంటాయి. ఎప్పుడైతే ప్లాస్టిక్ భూతం వచ్చి మన పక్కన చేరిందో కథం అయిపోతున్నాం మనం కూడా. అందుకే ప్లాస్టిక్ వినియోగించొద్దు అని అనేక అవగాహన సదస్సులు పెట్టాం. గతంలో జయరాజ్ గారు కూడా ప్రముఖ సింగర్, ప్రముఖ రచయిత, తనతో కూడా కలిసి పోరాటం చేసినాం. 1 బ్యాగ్ 1 గ్లాస్ 1 బాటిల్ అన్న ఒక నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళినాం. ప్లాస్టిక్ వాడడం వల్లనే మన జీవితాలు దుర్భరంగా మారినాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్లాస్టిక్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మన జీవితాల్లోకి సర్వనాశనం అయిందండి మన జీవితాలు. చిన్నో లేడు, పెద్దో లేడు, 20 ఏళ్ళలో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలి. మరి ప్లాస్టిక్ పైన కూడా
అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా సక్సెస్ కావాలి. మరి ఫ్యూయల్ తయారు చేస్తూ ఉన్నారట, పెట్రోల్ డీజిల్ తయారు చేయాలని కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. చూడవచ్చుగా. మేరా భారత్ మహాన్, ఢిల్లీలో కర్తవ్య పథ్ వేదికగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. భాగీదారిలో భాగంగా సుమారు 10,000 మంది ఈ వేడుకలకు అతిథులుగా అటెండ్ అయ్యారట. కర్తవ్య పథ్పై 5,000 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. మొత్తం 45 రకాల నృత్యాలను ప్రదర్శించారు అంటూ. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జిష్దేవ్ వర్మ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులకు ప్రత్యేక పురస్కారాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారట. ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలలుగా అసెంబ్లీ కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు బాధ్యత లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించిన సందర్భం చూసినాం. 10 ఏళ్ళ అధికారం అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు. ఏ పనికైనా ఫామ్ హౌస్కే పోవాల్సిన దుస్థితి తెచ్చిండు. ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఓరుస్తలే. నమ్మినోళ్ళని ముంచుడు, పదవులు కొల్లగొట్టుడు, దోచుకుంటే కల్వకుంట్ల కుటుంబం నీతి. పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు. 10 ఏళ్లలో పేదలకు కనీస రేషన్ కార్డులు ఉన్నా ఇచ్చిర్రా. కొడంగల్ ఆఫీసర్లను చంపాలని కుట్ర చేశారని ఫైర్. నారాయణపేట జిల్లా చంద్రవంచ వేదికగా 4 స్కీములు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ మార్చి 31లోగా ఇస్తామని ప్రకటన అంటూ ఇవ్వాల్సిందే. సరే, ఎవరైనా అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని ఆరోపణలు కూడా చేశారు కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రజల పక్షాన మీరుంటే, ప్రజల కోసమే పనిచేస్తే, ప్రజల కోసం అద్భుతమైన స్కీములు తీసుకొచ్చి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మరి గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మనం చూసినాం. అసెంబ్లీ ఎన్నికలలో ఏం చేసినా నిజంగా ప్రజలుగా మేము మోసపోతే మళ్ళీ బీఆర్ఎస్నో లేకపోతే ఇంకో పార్టీని తీసుకొద్దాం కదా. వాళ్ళు తప్పు చేసినట్టు అనిపించింది కాబట్టి పక్కన పెట్టారు బీఆర్ఎస్ని. వాళ్ళు ఎమ్మెల్యేలు అవినీతిమయం అయ్యారు కాబట్టి పక్కన పెట్టింది. ఓపెన్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఎవరు కట్టబెట్టారు? మరి కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టారు. మీ పైన గురుతర బాధ్యత ఉంది. ఈరోజు మీరు కూడా ప్రతిపక్షాన్ని విమర్శించడం పక్కన పెట్టండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా సూచిస్తూ ఉన్నాం. ఆయన ఏం చేసిండు? ఫామ్ హౌజులు ఉండా, గెస్ట్ హౌజులు ఉండా, ఏమైందో ఆయనకు అధికారం దూరం చేసారు ప్రజలు. ఈరోజు మరి మీకు కట్టబెట్టినారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిన్ననే గణతంత్ర దినోత్సవం అయింది కాబట్టి సూచిస్తూ ఉన్నాం. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగండి. ఫ్రెండ్లీగా సూచిస్తూ ఉన్నాం. తెలంగాణ అభివృద్ధిని బాగా చేయండి మీరు. అప్పుడు ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఎడ్డోలు కాదు కదా మిత్రులారా. ప్రజలు ఖచ్చితంగా మంచి వైపే ఉంటారు. ఇంకా మరి ఆ ఇంగిత జ్ఞానం మాకు ఉంది కాబట్టి ప్రభుత్వాలను మార్చేసినాం. శాశ్వతం అనుకున్న ప్రభుత్వాలను గద్దె దింపినారు కదా. ఇక్కడ మేము కూడా ఏం సూచిస్తూ ఉన్నాం? ప్రజల కోసం పనిచేయండి. సమస్యలు ఏందో గుర్తించండి. ఫస్ట్ మన ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో చెప్పండి. మరి తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపంగి నూనె రాసుకుంటామన్న చందంగా వ్యవహరిస్తే నష్టపోయేది మనమే, గోసపడేది మనమే. మరి ప్రజలు గోసపోయి నష్టపోతే ఊకుంటారా అండి? మీ కుర్చుకున్న ఒక కాలుని ఉడవీకేస్తారు. అప్పుడు కుర్చీ బోర్ల పడుతుంది, మీకు అధికారం దూరం అవుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని సూచిస్తూ ఉన్నాం. నమ్మినోళ్ళని ముంచిన పదవులు కొల్లగొట్టినంటే మరి ఇక ఆయన అధికారమే దూరం చేశారు కాబట్టి ఇక అవసరం లేదు మనకు విమర్శలు. ఎందుకు మీరు అంటారు అనుకో, మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు బీఆర్ఎస్. మళ్ళీ మీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు వీళ్ళు ఒక మంచి వాతావరణం సృష్టించబడదు. అప్పుడు తెలంగాణలో ఇబ్బంది అవుతుంది, కొట్టుకు రావాల్సి వస్తుంది. మంచిదేనా మరి? అది కాదు కదా. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగాలి. మీరు ఉందాతనంగా ఉండండి ఒక అధికార పక్షంగా. ప్రతిపక్షం ఒకవేళ ఉందాతనంగా ఉండకపోతే ప్రజలు గమనిస్తూ ఉంటారు అన్ని. కాబట్టి నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన. రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు స్పెషల్ ఆఫీసర్ల పాలన సోమవారం నుంచి మొదలు కానుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దండ పెడుతుంది, తొందర నింపండి. ఎందుకంటే ప్రజాపాలన గారిన తప్పిపోతుంది ఈ స్పెషల్ ఆఫీసర్లు. ఎందుకంటే వాళ్ళకి అనేక ఒత్తిళ్లు ఉంటాయి. ఆర్డీఓని పెట్టినాం, ఆయన బాధ్యతలు చేయాలి. మున్సిపాలిటీని చూడాలంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు కూనరిల్తున్నాయండి, అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. సంవత్సరం అయిపోయి నాకు తెలిసి ఇంకెప్పుడు కులగణన అన్నారు, ఆ గణన అన్నారు, ఈ గణన అంటారు. ఏం చేసినా మాకైతే తెలియదు. వెంటనే నింపాలి కదా, ముందే ప్లాన్ చేసుకోవాలి. సరే మీరు కొత్తగా రావచ్చు, ఇంత హ్యూజ్ గ్యాప్ దొరికింది కదా, పెద్ద గ్యాప్ వచ్చింది కాబట్టి ఎందుకు అంటా ఉన్నంటే గ్రామ సచివాలయాలు అంటాం, మున్సిపాలిటీలు అంటాం, కార్పొరేషన్లు అంటాం. ఈ గ్రామాల అభివృద్ధి కావాలంటే సర్పంచ్ ఉండి ఇంత ప్రెజర్ పెడతారు. ప్రజలు పెట్టినప్పుడు పని చేస్తాడు. అధికారుల దగ్గరికి పోయి మాట్లాడతారండి ప్రజలు. ఆయన టైం ఇస్తాడా? ఆయన లోపలికి పోవాలన్నా భయపడతా ఉంటాం.
గ్రామ పంచాయతీలో అయితే తెలిసినోడు అవుతాడు సర్పంచ్ కాబట్టి ఏమయ్యా సర్పంచ్ మరి నేను ఎన్నుకుంటే సర్పంచ్గా ఏం చేస్తున్నావు నువ్వు అని నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మరి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అధికారుల దగ్గరికి వాళ్ళు పోతారు ప్రజల తరపున ఒక ప్రజాప్రతినిధిగా. అప్పుడు గ్రామాల అభివృద్ధి వైపు పోతాయి. సర్పంచ్ చెప్తే అధికారి వింటాడు, సర్పంచ్ చెప్తే మరి మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు వింటారు, అట్లా ముందుకు సాగుతారు. కాబట్టి ఎప్పుడైతే టైం అయిపోయిందో ముందే చూసుకోవాలన్నీ, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. కాబట్టి ప్రభుత్వాలు కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని కూడా సూచిస్తాం. కొత్తగా వచ్చింది కాబట్టి ఏమనలే, ఇప్పుడు పంచాయతీలకు వెంటనే మీరు ఎన్నికలు నిర్వహించాలి. నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి ఎండింగ్ అంటారు. సరే ఫిబ్రవరి ఎండింగ్లోనే నిర్వహించండి, చక్కగా నిర్వహించండి. గ్రామ పంచాయతీలో ఒక కళ వస్తుంది, గ్రామ సచివాలయాలు అంటాం. మున్సిపాలిటీలో టైం అయిపోయింది, ఇంకా ఇంపార్టెంట్ మున్సిపాలిటీలు అయితే వాటిని కూడా వెంటనే ఎన్నికలు పెట్టండి. మున్సిపల్ చైర్మన్లు వస్తారు, పాలక వర్గం వస్తారు, కౌన్సిలర్లు వస్తారు, ఇవందరూ వస్తారు కాబట్టి మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. హుస్సేన్ సాగర్లో బోట్లకు మంటలట ఓవర్నాయన. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన భరతమాత మహా ఆరతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పటాకులు పేల్చడానికి హుస్సేన్ సాగర్లో ఉంచిన 2 బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చూసుకోవాలిగా. కిక్కిసిన కుంభమేళ ప్రయాగ్రాజులోని మహాకుంభమేళకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య ఉండటంతో త్రివేణి సంగమానికి భక్తులు రాక పెరిగింది. శుక్ర శనివారాల్లో సుమారు 1,50,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా ఆదివారం 60 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారట. మంచి ఏర్పాట్లు చేయండి, ఎలాంటి అపశృతి లేకుండా మరి కుంభమేళా కూడా జరగాలని కోరుతా ఉన్నాం. ఆటోలపై పడ్డ లారీ 4 మృతి, చనిపోయిన వాళ్ళలో తండ్రి 3 పిల్లలట. అయ్యో, అదే ఫ్యామిలీకి చెందిన తల్లి కొడుకు గాయాలు. ఐరన్ రాళ్ళు ఉండడంతో 2 ఆటోలు నుజ్జు మృతులందరిది మధ్యప్రదేశ్లోని భోపాల్. వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘటన అంట చూసుకోరు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి 2 ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 4 చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అని పోలీసులు గుర్తించారట. మధ్యప్రదేశ్ చెందిన వీళ్ళు పొట్టకూటి కోసం మామునూరుకు వచ్చి జీవనం సాగిస్తున్నారట. పొట్టకూటి కోసం వస్తే కథం అయిపోయి ఏం లాభం ఇది. అందుకే చాలామంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొన్నేమో అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి, ఏం చేయలేం. కానీ ముఖ్యంగా లారీ డ్రైవర్లు కావచ్చు, మిగతా ఏ డ్రైవర్లు అయినా కావచ్చు, మీ కుటుంబం ఉంటుంది, పక్కనకో కుటుంబం ఉంటుంది. మీరు నిర్లక్ష్యంగా నడుపుతాం, నిద్రపోకుండా కొంతమంది నిద్రపోతుంటారు. చాలా మార్లు సూచించండి నేను. ఓ 10 నిమిషాలు పక్కకు పడుకుంటే ఏమవుతుంది, నీ ప్రాణం నిలబడుతుంది, పక్కన ప్రాణం నిలబడుతుంది. నిర్లక్ష్యంగా నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది, మన జీవితాలు ఛిద్రం అయిపోతాయి. నేను నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళు ఆగమైపోతారు, రోడ్న పడుతుంది. ఏ అమ్మరాడు, ఏ అక్కరాడు, ఏ తమ్మురాడు, ఏ చెల్లెరాడు వాళ్ళని ఆదుకోవడానికి. మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోవాలి కదా. మరి మీరున్నప్పుడే మన అప్పులు అయితే సప్పులు అయితే చదివించడానికి వాళ్ళకి తిండి పెట్టడానికి ఇబ్బంది పడతాం. మరి మన నిర్లక్ష్యంగా నడిపి మనం పైలోకాలకు పోతే నీ భార్య పిల్లలేమో ఎదురు చూస్తాడు, డాడీ ఎప్పుడు వస్తాడు, నువ్వేమో కాటికి కాలు చెప్పి హాయిగా నువ్వు చచ్చిపోతావు. మరి ఏంది వాళ్ళ పరిస్థితి? నీ వల్ల పక్కోళ్ళు చనిపోతా ఉన్నారు. ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోయారట. ఎంత ఘోరం అండి ఇది. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక లెక్క కావచ్చండి, రోడ్డు ప్రమాదంలో 4 చనిపోయారట. 4 కుటుంబాలు ఆగమే కదా, 4 కుటుంబాలు రోడ్డున పడతాయి కదా, 4 కుటుంబాలు అడకది నాల్చి వస్తుంది కదా, 4 కుటుంబాల్లోని పిల్లలంతా అనాథలు అయిపోతారు కదా. ఎవడు ఆదుకుంటాడు సార్? మరి తల్లిదండ్రులు లేని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలియదా? దయచేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు స్టీరింగ్ పట్టుకున్నప్పుడు కళ్ళ ముందు నీ పిల్లలు కాని రావాలి, నీ భార్య కాని రావాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రతా ప్రమాణాలు ఎట్లా పాటించాలో వాళ్ళకు సూచించాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి. మరి బాధ అవుతుంది ఇట్లాంటి వార్తలు చదివినప్పుడు. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ట్విస్ట్. ఇంట్లో దొరికిన వేలిముద్రలు నిందితుడు ఫింగర్ ప్రింట్స్ పరిశీలన. ఫింగర్ ప్రింట్స్ వేరని తేల్చిన నిపుణులట. వేలిముద్రలే మ్యాచ్ కాలేదట. చూసుకో. ఫిలిప్పీన్కు మన బియ్యం 1,00,000 టన్నుల ఎగుమతికి రాష్ట్ర సర్కార్ కసరత్తు. 50 మిల్లుల ద్వారా సేకరిస్తున్న సివిల్ సప్లై శాఖ మిల్లింగ్ స్పీడ్ పెంచాలని కమిషనర్ ఆదేశం. మొదటి విడతగా 15,000 టన్నుల ఎక్స్పోర్ట్. మిల్లుల క్వింటాల్కు 350 ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారట. చూడురు. జ్యుడిషియల్ కమిషన్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్లో కేవలం బ్యారేజీలే. కన్నెపల్లి అన్నారం సుందిల పంప్ హౌజులను చేర్చని సర్కార్ అంటూ కాళేశ్వరం పంప్ హౌజులపై విచారణ లేదా? పంప్ హౌజ్లోనూ భారీగా అక్రమాలు గుర్తింపు, వాటిపైన విచారించాలని గతంలో భావించిన కమిషన్. కానీ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ లేకపోవడంతో బ్యారేజీలకే పరిమితం. అందులో పంప్ హౌజ్లను చేరిస్తే విచారించేందుకు అవకాశం. పంప్ హౌజ్ల మోటార్లు, పంపులను విదేశాల నుంచి తెప్పించిన మెగా కంపెనీ. 2020లో వరదకు నీట మునిగిన పంప్ హౌజులు రిపేర్లకు 1000 కోట్ల పైనే ఖర్చు. ఈ ఖర్చు ఎవరు భరించారో నో క్లారిటీ అంటూ మరి మీరు క్లారిటీ తీయండి.
ఇజ్రాయెల్కి అమెరికా వెపన్స్, బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన ట్రంప్, 2000 పౌండ్లు బరువైన బాంబులు పంపుతున్నామని వెల్లడించిన సందర్భం కూడా చూసినాం. ఇవి ప్రధానంగా వెలుగులో వచ్చిన వార్తలు చూసినాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. దయచేసి మిత్రులారా, ఆర్జీ మీడియా అందిస్తున్న మార్నింగ్ న్యూస్ వీడియోని కూడా చూడండి. మీకు ఎప్పటికప్పుడు ఏమైనా సజెషన్స్ చెప్పాలనిపిస్తుంది, వెంటనే కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని కూడా మనం టేకప్ చేద్దామని కూడా కోరుతా ఉన్నాం. ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఏంది ఇది, జయహో బంగారు బాలయ్య అంటూ పద్మభూషణ్ వచ్చింది కదా. దాని సందర్భంగా మరి ఆయన అభిమానులు ఉన్నట్టుండ్రు, యాడ్ చేసినారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం, ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణ డ్రోన్లను వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం. సుడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆకోవలిందే. ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రముఖాలు దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్లో విద్రోహ శక్తుల డ్రోన్ దాడులు, అక్కడ యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు, పోలీసులకు రోగ్ డ్రోన్లను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎన్ఎస్జీ మాజీ చీఫ్ గణపతట. సుడాన్లో ఆసుపత్రి డ్రోన్పై దాడి, 70 మంది మృతి, 19 మంది గాయాలట. ఎక్కడ పోతుంది సమాజం? మనుషులు చంపుకోవడం ఏంద్రనాయన. వర్సిటీలపై కేంద్రం పెత్తనం సహించం, యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై దండయాత్ర. వీసీలను కేంద్రం నియమిస్తానంటే ఊరుకోం, తెలంగాణ సమాజంపై అవగాహన కలిగిన ప్రొఫెసర్లను వీసీలుగా నియమించాం. రాష్ట్రంలో మరో 10 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం. 14 అవార్డులో తెలంగాణపై కేంద్రం వివక్ష, ప్రధానికి లేఖ రాస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం చూసినాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ, వర్సిటీలో 4 భవనాలకు శంకుస్థాపన అంటూ. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఎవరివ్వరో చూస్తా, ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఎలా ఇవ్వరో చూస్తాం. ఇళ్ళకి నీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నావా బండిస్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయిన సందర్భం కూడా చూసాను. నిన్న పొన్నం అన్నాడు కదా, మీరు ఇందిరమ్మ ఇల్లు ఆ ఇల్లు అని పెడితే ఇయ్యం, కేంద్ర నిబంధనలకు అనుగుణంగా కేంద్ర పిఎం ఆవాజ్ వికాస్ ఏదో ఉందిగా అది పెడితేనే ఇస్తామన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మరి మంత్రి కూడా. ఎట్లియో చూసుకుంటా అన్నారు. చూసుకోరు మరి ఇద్దరు, మేము కూడా చూస్తాం మీరు ఏం చూసుకుంటారు అనేది. ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా? ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకి వచ్చారా? 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలనే సోయి కేటీఆర్కు రాలేదు. పదవి లేకుండా సేవలు నా సోదరుడు. మేము ఇంటిల్లి పాది పదవులు తీసుకోలే. అర్ధరాత్రి నుంచే రైతు ఖాతాలో నగదు. మార్చి 31 దాకా 4 పథకాలు నిరంతరంగా అమలు అంటూ సీఎం రేవంత్. నారాయణపేట జిల్లా చంద్రవంచలో సంక్షేమ పథకాల ప్రారంభం, 10 ఏళ్ల తర్వాత పేదల కళ్ళలో వెలుగులు అంటూ గణతంత్ర సందేశంలో ముఖ్యమంత్రి కూడా అంటూ ఉన్నాడు. ఏమైనా మీ లెక్క పదవులు తీసుకున్నామే, కుటుంబ పదవులు, ప్రజాసేవలో ఉంటున్నాం అన్నదమ్ములందరం, తప్పేముందల్లా? పదవులు అయితే ఇవ్వలే కదా, ప్రజలు ఇవ్వకపోయినా ప్రజాసేవలో నడుస్తుంటే మీకెందుకు ఆ కళ్ళమంట అన్నారు. మరి చూద్దాం బీఆర్ఎస్ ఎట్లా కౌంటర్ చేస్తుందో. రైతు రుణమాఫీ తిరుగులేని సాయం, ప్రజల ఆకాంక్షల సాకారం చేస్తున్న ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పిన సందర్భం చూసినాం. బతుకులు ఛిద్రం, పల్టీ కొట్టిన భారీ కంటైనర్ నేరుగా 2 ఆటోలపై పడ్డా, అందులోని ఉక్కు స్తంభాలట. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘటన, కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తు వాళ్ళనే చూసిరా పాడుగాను. ఈ మద్యం దావలవాడు పోను ఏడ పడితే ఆడ కనిపిస్తున్నాయండి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు. అవి లేని మనకు అసలు పాలనే కుంటుపడుతుంది. ఏంది బాధలు పాడుగాను. మద్యం షాపులో మూసేది, మద్యం దాగా ఇట్లా 4-5 చంప. లారీ డ్రైవర్ లేదు, మద్యం తాగిండట కథం. ఇక మద్యం తాగితే ఎట్లుంటుంది వాళ్ళ కథ? గాలి తేలిపోతున్నట్టే ఉంటుంది, ప్రపంచాన్ని జయించినట్టుగా భావిస్తుంటారట. మద్యం మత్తులో చేసే ఎవరిని ఉద్ధరించడానికండి బెల్ట్ షాపులను కానీ వైన్ షాపులను కానీ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పెడతా ఉన్నారు. మద్యం దాగి ఇల్లాగం అవుతున్నాయి, మద్యం దాగా పెళ్ళాలని కొట్ట అట్లా సంసారాలు ఆగమవుతా ఉన్నాయి. మద్యం దాగా రోడ్డు మీదకి ఎక్క మా ప్రాణాలు దియ్య. ఎవరిని ఉద్ధరించడానికి మద్యం షాపులు వైన్ షాపులు పెంచుతూ ఉన్నారు. పాడైపోయి ఇంకా రిజర్వేషన్లు అట. ఎలా రిజర్వేషన్లు ఇవ్వలే కానీ బీసీలకు కానీ ఇస్తున్నారట. మద్యం అమ్ముకొని బతికే దాంట్లో పాపం కలుగుతుంది, పాడైపోను. ఇది కంటైనర్ డ్రైవర్ గానికి ఏం పుట్టానో మద్యం దాగాడు మంచిగానే ఉండే, మిగతా వాళ్ళని చంపారు. 2 ఆటోలు నుజ్జు అయిపోయినాయి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పుట్ట కూటి కోసం ముంబై నుంచో ఎక్కడి నుంచో వలస వచ్చారు వాళ్ళంట. మృతులంతా వలస జీవులు, ఒకే కుటుంబ సభ్యులట. ఘటనపై రేవంత్ దిగ్భ్రాంతి, అంటే దిగ్భ్రాంతి కాదు, చెమటలు తీయాలి ఇక తాగి నడుపుతోని. సిగ్గుండాలి కదా.
డ్రైవర్లను కూడా అంటున్నావు తాయి నడుపుతోని, మరి సిగ్గు ఉండాలి నిజంగా. మీకు ఇష్టం ఉన్నది నడుపుతామని ఎట్లన్నాయా రోడ్ల మీద? నీ అయ్యా జాగీర్ అనుకుంటున్నావా ఏంది? కుటుంబాలాగం అవుతున్నా నీ వ్యవహారం వల్ల. ఏం చెప్తాం ఇక. గురుమూర్తి సూక్ష్మ దర్శిని అట, మలయాళ సినిమా స్ఫూర్తితోనే మృతదేహం మాయ. కన్నడ అన్న మలయాళ సినిమాను చూశాట. ఆ సినిమాలో మాదిరిగా యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేసిన నిందితుడు. దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్టు నిర్ధారణ. నిందితుడి చేతికి కాలిన గాయాన్ని గుర్తించిన పోలీసులు ఏమనాలే పాడుగాని సినిమాలు గిట్లా. ఒకడేం పెళ్ళాన్ని చంపుతున్నాడు, ఒకడేం పక్కోని చంపుతున్నాడు, ఒకడేం కిడ్నాపులు చేస్తున్నాడు, ఉన్నోని దొరుకుతున్నాడు. ఆగం పాడైపోను. సినిమాలు మంచి సినిమాలు తీయరు, పుణ్యం వస్తుంది. నువ్వు తీసే సినిమాలు లంగ సినిమాలు దొంగ సినిమాలు అయినా డబ్బులు పెట్టి చూడాల్సి వస్తుండే. మంచికి రాను చెడుని ఎక్కువ చూపిస్తున్నారు, వీళ్ళనే హీరోలు చేస్తున్నారు సినిమాలలో. పాడైపోను. ప్రతి ఒక్కరు అదే భావిస్తారు, వీళ్ళనే హీరో అనుకుంటున్నారు. ఈయన కొడితే హీరో, అంతే హీరో, ఆయన చంపితే హీరో, చంపినాక శవాన్ని ఎట్లా మాయం చేయాలని పన్నాగాలు పండుతారు. అదే సినిమా, నా ఇదేం రియల్ జీవితం మీరు కూడా గ్రహించాలి. పాడై సినిమాలలో ఉన్నారు, కాగితంలో పుల్లులు రా నాయన హీరోలంతా. చాలామంది అందరిని అంటలేము, బయట తోకపాటాకులు కాలుస్తాను కూడా భయపడతారు. ఏందనుకుంటారు మీరు? నావిక్కు సరికొత్త కిక్, పౌర సైనిక సేవలు మరింత మెరుగు. 29న NBS-02 ఉపగ్రహం ప్రయోగమట. షార్లో 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. GSLV F-15 రాకెట్ ద్వారా నింగిలోకి అంటూ మరో 2 డాకింగ్ ఉపగ్రహాల ప్రయోగాలు. త్వరలోనే మరో 3 లాంచ్ ప్యాడ్ పనులు. 4 ఏళ్లలో నిర్మాణం పూర్తని షార్ట్ డైరెక్టర్ మరి రాజా రజన్ చెప్పిన సందర్భం కూడా చూసినాం. ఔటర్ పాడి అవ్వట. రోజు చీకటి పడేసరికి 2 కోట్ల టోల్. ప్రైవేట్కి ఇచ్చిన 16 నెలలు 1000 కోట్లు. IRB కంపెనీకి 30 ఏళ్ల పాటు డబ్బు 3 దశాబ్దాల లీజుకు చెల్లించింది 73-80 కోట్ల అట్లా, అంటే 7,380 కోట్లే. 8-9 ఏళ్లలో ఆ సొమ్మంతా టోల్ ద్వారా రికవరీ అంట. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంపై కేంద్రం నజరు. కేంద్రమే చేపట్టాలంటే ఇటీవల రాష్ట్ర సర్కార్ లేఖ. ఏ పథకంలో చేర్చాలనే దానిపై కేంద్రం ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం. కన్సల్టెన్సీ సంస్థ కోసం మరోసారి టెండర్లు ఆహ్వానం. సైనిక విమానాల్లో గెంటేస్తారా? అక్రమ వలసదాలతో అమెరికా పంపిన 2 విమానాలను తిరస్కరించిన కొలంబియా. గ్వాటెమాలకు 2 విమానాల్లో 160 మంది. డీపోర్టేషన్కు మిలిటరీ విమానాలు వాడడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం. సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమిగ్రేషన్ విమానాల్లో తరలింపు అంటూ. హుస్సేన్ సాగర్లో అగ్ని ప్రమాదం. భరతమాత మహా ఆరతి కార్యక్రమంలో అపశృతి. 2 బోట్లలో బాణసంచా కాల్స్తుండగా ఘటన. 5గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఒక బోట్ పూర్తిగా దగ్ధమట. చూసుకోవాలి కదా. పల్లాపైకి రాళ్ళు, కోడిగుడ్లట. జనగామ జిల్లా ఎర్రకొంటలో పథకాల కార్యక్రమంలో ఉద్రిక్తత. వేదికపై పల్లా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట. ఉద్రిక్తతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దండి. ఎందుకైకి ఈ పాడుగాను? వస్తే ఏమైతే ఎమ్మెల్యేనే కదా, ఎవరైతే ఏందని నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలపై ఎందుకు అట్లా చేయాలి? వాళ్ళు మాట్లాడేది ఏమైనా తప్పుంటే మీరు తప్పుసారా అని చెప్పే అధికారం ఉంటుంది, కానీ రాలేందుకు, కూడుగుడ్లు ఎందుకు? మీరు ఆగమవుతారు నాయన కార్యకర్తలారా, కేసుల పాలవుతారు. ఇప్పటికీ ఆగం ఉంది మన బతుకులు. నాయకుల మీద రాళ్ళు దూతాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, తర్వాత మీ ఇష్టం. కోర్టులో పందెం కోడి పాటాట. ఇటీవల పందెం రాయిల నుంచి స్వాధీనం. వేలంలో 2,300 కొన్న ఓ పక్షి ప్రేమికుడు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ కోర్టులో ఘటన. ఆయనకు కోడి పుంజుకు దండ వేసి సన్మానం అట. చూసుకోరు. వేలపాటలో పందెం కోడిని దక్కించుకున్న రామకృష్ణ అంటూ. మంచిగా ఉందిగా ఈ కథ. కోర్టులో మంచిగా పందెం కోడిని కొనుక్కున్నట్టు ఒక ఆయన. ఈనాడు చూద్దాం. అంత బంగారు బాలయ్య అంటూ బాలయ్యకు సంబంధించి మరి పద్మభూషణ్ వచ్చింది కాబట్టి యాడ్స్ కూడా వేసినట్టు పెద్ద ఎత్తున. బంగారు బాలయ్య అంటూ ఆయన అభిమానులు వేయించుకున్నట్టున్నారు. ఉంటుంది కదా ఇక. మరి ఈనాడులో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం మిత్రులారా. సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక. ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు. మెరిసి నిరూపించిన శకటాలు. ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవోత్ కలిసి గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు కూడా స్ఫూర్తి నింపిన సైనిక విన్యాసాలంటూ అదే స్ఫూర్తితో ఏం చేయాలని యువత కూడా. కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు, ఓన్లీ అట్టహాసంగా వేడుకలు చేసి వదిలేయొద్దండి మిత్రులారా. ఎవరైతే అమరులు ఉన్నారో, భారతదేశం కోసం తమ ప్రాణాలని త్యజించినారో, వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలి.
ఈ ఆర్భాటాలు చేస్తే కూడా కాదు, వాళ్ళ ఆశయాలను పుణికి పుచ్చుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. సంపద సామర్థ్యం వైపు తెలంగాణ పయనం. రైతులు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు. బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు. దావాసులో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పిన సందర్భం చూసినాం. ప్రజలే మా ప్రభులు, జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటున్నాం. కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటు కేసీఆర్ అడ్డుకుంటున్నారు. 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకే రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్కి మండలం చంద్రవంచలో నూతన పథకాలకు శ్రీకారం అంటూ. రాష్ట్రాల వర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమా? యూజీసీ ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఉపసంహరించుకోవాలని ప్రధానిని కోరుతున్నాం. డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం చూసినాం. చివరి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు. సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకు పంచుతాం. 4 సంక్షేమ పథకాలకు ఏటా 45,000 కోట్లు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించిన సందర్భం చూసినాం. ఖమ్మం జిల్లా కొనిజెల్ల మండలం చిన్న గోపతి గ్రామంలో లబ్ధిదారుకు మంజూరు పత్రాలు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి. చిత్రం వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా ఉన్నారు. సంపద ఎట్లా సృష్టిస్తారో కూడా చెప్పండి దయచేసి, మేము అడుగుతా ఉన్నాం. సంపద సృష్టించాల్సిందే, పేదలకు పంచాలి అని అప్పు చేసి సంపద సృష్టిస్తామని ఎట్లా అని నాకు అర్థం కాదు. ఇప్పటికే 6 లక్షల కోట్లు అన్నారు కదా. ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సంపద ఎట్లా పెంచుతారు చెప్పండి. మేము చెప్పమంటే చెప్తాం, మరి మేమన్నా సంపద ఎట్లా పెంచాలి, ఎట్లా పంచాలనేది. ఇప్పుడు మనము అప్పులు చేసి ఇల్లును కాపాడుకుంటామని ఎన్ని రోజులు ఉంటుంది? అది అప్పులు అయినాయి, దాన్ని ఎట్లా తీర్చుకోవాలని ఒక మార్గం ఉండాలి. అవసరమైతే ఇంత కారం మెతుకులు తినాలి అప్పులు తీరిందాక. ఈ అప్పులే ఉండే 5 స్టార్ హోటళ్ళకు పోతాం అంటే ఎట్లయితుంది? అప్పులే ఉండే సంక్షేమ పథకాలకు నిధులే రావాయి. లాస్ట్కి వైన్ షాపులు, మీ పాడుగాను వైన్ షాపులు పెట్టి ఆ వైన్ షాపులు తాగించి పొరగాలని అంత తాగించి ఆ డబ్బులతోటి ప్రభుత్వాలను నడుపుతుండే. ఒకటి తాగి బండి నడిపి 4 చంపిండట. ఏమొస్తుందా తాగితే నాకు అర్థం కాదు. కానీ వైన్ షాప్లను క్లోజ్ చేయాలని నినాదిస్తూ ఉన్నాం. తగ్గించాలి, లేకపోతే నియంత్రించాలి. ఎవరికి ఉపయోగం? మందట ఏమేమి ఉంటాయి కదా బీర్లో బోర్లో, తాగడం, వేధించడం, చంపడం జనాలని. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగానన్నా కనీసం ఆలోచన చేయండి దయచేసి. చాలా సీరియస్ విషయాలు నేను చెప్పేవి. ఇక అధికారుల పాలన 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లు ముగిసిన గడువు. ప్రత్యేక అధికారులు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మరి వెంటనే ఎన్నికలు కూడా పెట్టాలి. నిన్నటితో గడువు ముగిసింది. ఇప్పటికే కూనరిల్తా ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలు. అయితే ఆగమాగం ఉన్నాయి కాబట్టి వెంటనే పంచాయతీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచిస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే అంటూ కేటీఆర్. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి నేటి నుంచి అమల్లోకి. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటన అంటూ ఇంకో వార్త కూడా చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ స్ఫూర్తితో మోదీ పాలన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు తొలిసారిగా 21,000 కోట్ల స్థాయికి మించి. హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర అంటూ ఇంకో వార్త చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్తలు చూసినాం. సాక్షి చూద్దాం మిత్రులారా. దయచేసి లైవ్ లింక్ రావట్లేదు కదా, మరి ఎట్లా మా బాధలు ఎట్లా చెప్పుకోవాలి ఆర్జీవీ మీడియా నాకు రాఘవన్నకు అనుకుంటే ఈ వీడియో రికార్డెడ్ వీడియో ఇస్తున్నాం. లైవ్లో చిన్న టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల దాంట్లో కూడా కామెంట్లో పెట్టండి. మా సిఇఓ గారు ఉంటారు, మా టీం కూడా ఉంటారు కాబట్టి దే విల్ టేకప్ అండ్ దే విల్ resolve your issues. They will try to resolve their issues. Please, you keep your comment in your comment box. Thank you very much for your concern. అందరు బంగారు బాలే అంటూ బాలే అభిమానులు. ఇదేందో హఠాత్తుగా జరిగిన నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలు చూడొచ్చు. రాష్ట్రపతి ముర్ము గారు పాల్గొన్నారు. ఇక్కడ గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ వీళ్ళంతా పాల్గొన్న సందర్భం చూసినాం. 29 షార్ నుంచి 100 ప్రయోగం అంటూ చూస్తూ ఉన్నాం. బడా బాబులకు రుణమాఫీ బీజేపీ మోడల్ అంటూ కేజ్రీవాల్ విమర్శించిన సందర్భం చూసినాం. మార్చిలోగా అర్హులందరికీ 4 పథకాలు అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భం కూడా చూసినాం. మరి సాగు యోగ్యం కాని భూములు 2,10,000 ఎకరాలట. సర్వేలో తేల్చిన వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు. 600 గ్రామీణ మండలాల్లో 10,277 గ్రామాల్లో సర్వే. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశంపై నేడు రేపు ప్రకటన. 25,287 ఎకరాలకు సాగు యోగం కాని భూములతో రంగారెడ్డి టాప్ అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. పెట్రోల్కు డబ్బు కాస్తాయట. డబ్బులదేముంది, కుక్కను కొడితే రాలుతాయి అంటుంటారు. ఈ బడా
ఈ బడాయి మాటలకేం కానీ మీ కుక్కను ముద్దు చేసి ముస్తాబ్ చేసి ఆ మురిపాల ముచ్చట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం నికరంగా 4 రాళ్ళు అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడతాయండి. ఎంత ముద్దుగున్నాయి చూడు పిల్లులు కుక్కలని. పెట్స్ మీద చాలామందికి ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి అనేది. రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. వర్సిటీలపై రాష్ట్రాల అధికారులు లాక్కోవడానికి కుట్రలు చేస్తున్నాను. అతివేగం మద్యం మత్తట ఈ పాడుగాను. 4 ప్రాణాలను బలికొన్న లారీ డ్రైవర్. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 ఆటోలను ఢీకొట్టిన లారీలోని ఐరన్ రాళ్ళు పడి భోపాల్ వాసుల మృతి, 5గురికి తీవ్ర గాయాలంటూ బాధ అవుతుంది. అమ్మగారు ఇల్లు ఊడ్చేసా అంటూ తోమేశా. చూసుకోరి, అమ్మగారు ఇల్లు ఊడ్చేసా అంటూ తోమేశా అంటుందట రోబో. ఇప్పటి వరకు మనం హోటళ్ళు, మాల్స్ వద్ద ఆతిథ్య సేవలో నిమగ్నమైన రోబోలను లేదా పరిశ్రమలు, వైద్య రంగంలో సేవలు అందించే రోబోలను మాత్రమే చూసాం. కానీ త్వరలో మనతో మాట కలుపుతూ మన ఆదేశాలకు అనుగుణంగా పనులు చేపట్టగల కృత్రిమ మీద ఏఐ ఆధారిత రోబోలు అందుబాటులోకి రానున్నాయి. అమ్మగారు ఏం పని చేయాలి, కొన్ని కాళ్ళు విస్తాయట. ఇక మహిళలకు మంచిగా ఉంటుంది, రోబోని కొనియాలి మనోళ్ళకి. కథం బట్టలు పిండి పిండుతుంది, అంటుదాం అంటే దోముతుంది. చూసుకోరు మరి. ఈసారైనా నమో భారత్ వచ్చేనా. నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ సమీప గ్రామాల పట్టణాలను చుట్టేసి ఇంటర్సిటీ రైల్ కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల కోసం హైదరాబాద్ ఎదురు చూస్తోంది అంటూ ఆన్లైన్లో యాజమాన్య కోట భర్తట. బీసీ కేటగిరీ ఫీజులపై తర్జన భర్జన. త్వరలో ప్రభుత్వానికి మండల నివేదిక. ఈ ప్రతిపాదన ప్రైవేట్ కాలేజీలు ససేమిరాట. కోరిన ఫీజును తీసుకునే వెసులుబాటుపై ఒత్తిడి. మరో వారంలో కాలేజీలు తనిఖీల కార్యాచరణ చెప్పుతో కొడతారు. ఇష్టం ఉన్నట్టు వసూలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రైవేటు స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇష్టానురాజంగా వ్యవహరిస్తున్నారండి. లక్షల్లో దొబ్బి తింటున్నారు. పాడైపోయింది. ఎవరిని ఉద్ధరించడానికయా నాకు అర్థం కాదు. వడివడిగా భూభారతి కొత్త చట్టం అమలుకు రెవెన్యూ శాఖ కసరత్తు. మార్గదర్శకాల రూపకల్పనలో ఉన్నతాధికారులు. ఫిబ్రవరి 3వ వారానికల్లా పూర్తి కానున్న ప్రక్రియ. మార్చిలో చట్టం అమల్లోకి వచ్చే అవకాశం అంటూ ఇవి ప్రధానంగా మరి సాక్షిలో వచ్చిన వార్తలు. నమస్తే తెలంగాణ చూసి ముగించే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. ఏం తమ్మునేలో నమస్తేలో వచ్చిన వార్తలు చూసే ప్రయత్నం చేస్తాం. త్రివర్ణ సంబురం అంటూ నేను అట్టహాసంగా జరిగిన సందర్భం చూసినాం. 15 నిమిషాల్లోనే మాట మార్పు. రైతు భరోసాపై రేవంత్ 2-3 మాటలు. ఈ రాత్రి నుంచే కాదు, మార్చి 31 లోపు. చంద్రవంచ సభ సాక్ష్యం 4 మడుతా అంటూ. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం మళ్ళీ నిరుడు మార్చిలో ప్రారంభించిన సీఎం 7 ఏళ్లు ఒక్క ఇల్లు కట్టని ప్రభుత్వం. తాజాగా 4 పథకాల్లో భాగంగా స్కీమ్ను మళ్ళీ ప్రారంభించిన రేవంత్ అట. ఇండోర్ టూర్కు రేవంత్ క్యాబినెట్ అంటూ. కులగణన జాప్యం, నివేదిక గోప్యం అంటూ. సర్వే పూర్తయినట్టు నేటికి అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం. వివరాలు కంప్యూటరీకరణ, తుది నివేదికపైన స్పష్టత కరువు. మరోవైపు సర్వే ఆధారంగానే పథకాల లబ్ధిదారులు ఎంపికట. ఆది నుంచి కులగణన తీర్పై బీసీ సంఘాల అభ్యంతరాలు. ఇండ్లకు సర్వే నుంచి మినహాయించాలని కోరారట. కొత్త బీర్లకు గేట్లు బార్లట. రాష్ట్రం కొత్తగా 200 రకాల బీర్ల బ్రాండ్. వీటిలో వరల్డ్ టాప్ 12 రకాల వెరైటీలు కూడా యూత్కు అందుబాటులోకి. నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్ అట. ఉగాది నుంచి సర్కార్ కొత్త బీర్ పాలసీ. బీర్లు పాడుగా తాకురయా, చచ్చిపోతారు తాగితే. చూసుకోరు ఇక్కడ రంగం అట. నిన్న సర్కార్పై పైలట్ గ్రామాల ఫైట్. పల్లపై కాంగ్రెస్ దాడి అంటూ. అమ్మ హరీష్ రావు గారు తడి బట్టలతో రా నేను వస్తా. పాలమూరు నిర్లక్ష్యం చేసింది ఎవరో కురుమూర్తి ముందు తేల్చుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ సవాల్. పాలమూరును మోసం చేసిన కాంగ్రెస్, టీడీపీఏ. ప్రాజెక్టులను పెండింగ్ పెట్టిన 2 ప్రభుత్వాలే. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలు పారించామంటూ. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్లో 4000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం. గజ్వేల్ మున్సిపల్ అభినందన సభలో హరీష్ రావు మాట్లాడింది. మరి అవిశ్రాంత పోరాటం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టును ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన 200 మంది. కోర్టు మందలించినా తీరుమారని సర్కారు. 7,000 మంది ఉద్యోగ విరమణ. వాళ్ళు ఒక్కరికి అందని ప్రయోజనాలట. ఎన్డీఎస్ ప్రామాణికత ఏమిటి అంటూ. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కన్నుమూత. ఉద్యమంలో సేవలను గుర్తు చేసుకున్న కేసీఆర్. నివాళులు అర్పించిన హరీష్. బీఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించిన సీఎం. అందు పాపం సత్యనారాయణ మంచి ఉద్యమకారుడు ఉండే, ఎమ్మెల్యే కూడా బాగా పనిచేసిన పాపం. మాజీ ఎమ్మెల్సీ కదా ఆయన. ఏం చేస్తాం. అందుకే రాజకీయ నాయకులారా ఏది శాశ్వతం కాదు. ఒంట్లో ఉన్న ప్రాణమే శాశ్వతం కాదు. కాబట్టి ఉన్న రోజులు మరి చక్కగా పనిచేయండి. మనందరి కోసం పనిచేయండి. ప్రజల మనసులో చెరుగని ముద్ర వేసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. మీరు